మటన్ షాకుతి తయారు చేద్దామండి. మటన్ షాకుతికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. మటన్ 250 గ్రాములు, గ్రీన్ పేస్ట్ అరకప్పు, కోకోనట్ ఆయిల్ 2 స్పూన్లు, కొబ్బరి తురుము అరకప్పు, ఎండు మిరపకాయలు 2, ధనియాలు 1 స్పూన్, సోంపు 1 స్పూన్, వాము 1 స్పూన్, మిరియాల పొడి 1/2 స్పూన్, గసగసాలు 2 స్పూన్లు, హోల్ గరం మసాలా కొద్దిగా, పసుపు 1/2 స్పూన్, ఉల్లిపాయ ముక్కలు అరకప్పు, ఉప్పు తగినంత, చింతపండు రసం 2 స్పూన్లు. కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేసాం కదా, తయారు చేసుకునే విధానాన్ని ఇప్పుడు చూద్దాం. సో షెఫ్ లెట్స్ స్టార్ట్ చేద్దామండి. షాకుతి కోసం అని యాక్చువల్గా ఏంటంటే మనకి 2 రకాల మసాలాలు చేయాల్సి ఉంటుంది. Okay. సో ఆల్రెడీ ఇక్కడ నేను గ్రీన్ పేస్ట్ చేశాను. సో ఈ గ్రీన్ పేస్ట్ వచ్చి మనకి ఏంటంటే పచ్చిమిరపకాయలు అలాగే కొత్తిమీర కొంచెం పుదీనా ఈ మూడింటిని కలిపి పేస్ట్ చేసి పెట్టుకోవాలి. సో ఇక్కడ మన కోసం పేస్ట్ అయితే ఆల్రెడీ రెడీగా ఉంది. పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర ఈ మూడు మిక్స్ చేసిన పేస్ట్ చేసి పెట్టుకోవాలి. సో అలాగే దీనికోసం వేరే మసాలా కూడా తయారు చేయాలి, మనం ప్రాసెస్ లో చూపిద్దాం. సో ముందుగా మనం కానీ ఫస్ట్ దానికంటే ముందు యాక్చువల్ గా మీరు మటన్ షాకుతి అని చెప్పారు కదా, షాకుతి అంటే ఏంటి అసలు, దాని గురించి ఒక చిన్న ఎలాబరేషన్ ఇవ్వండి. షాకుతి చెప్తానండి. సో మనం స్టార్ట్ చేసి ప్రాసెస్ లో మీకు చెప్తాం. సో పాన్ తీసుకుందాం. ఓకే షూర్. సో మనం స్టవ్ వెలిగించుకుందాం అండి. ఓకే, పాన్ పెడుతున్నాను. ఓకే. సో ఇప్పుడు మీకు షాకుతి అంటే యాక్చువల్గా ఏంటంటే ఇది యాక్చువల్గా జాకుతి అంటారు, షాకుతి అంటారు. షాకుతి అంటే మనకి స్పైసీ కర్రీ అని అర్థం అండి. సో మనకి కొంకణి లాంగ్వేజ్లో ఉంటుంది యాక్చువల్గా గోవన్ డిష్. సో స్పైసీ కర్రీని మనకి స్పైసీ కర్రీ లేదా స్పైసీ స్ట్యూ, దీన్ని మనకి షాకుతి అంటారు అనమాట. సో మనం మటన్తో చేస్తాము. ఇది యాక్చువల్గా ఏంటంటే డిఫరెంట్ వేరియంట్, అంటే మనం సీ ఫుడ్తో కూడా చేయొచ్చు, ఈవెన్ చికెన్తో కూడా చేయొచ్చు, మటన్తో కూడా చేయొచ్చు. వెరీ వెరీ పాపులర్, చాలా ఫేమస్ డిష్, చాలా టేస్టీగా ఉండబోతుంది డిష్. ఓకే, పాన్ పెట్టుకున్నాం కదా. సో దీంట్లో మనం ఈ డిష్ని పర్టికులర్గా ఏంటంటే ఇది కొబ్బరి నూనెతో చేస్తాం. సో కొద్దిగా కొబ్బరి నూనె వేస్తున్నాను ముందుగా. ఓకే, అంటే ఎందుకని ఎస్పెషల్లీ మీరు ఓన్లీ కొబ్బరి నూనె వాడుతున్నారు ఇందులో? కొబ్బరి నూనె యాక్చువల్లీ మనకి ఏంటంటే గోవన్ డిషెస్లో మోస్ట్లీ గోవన్ డిష్, కేరళ డిషెస్లో ఎక్కువగా కోకోనట్ ఆయిల్తోనే యూస్ చేస్తారు. కోకోనట్ ఆయిల్ అక్కడ వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది, ప్లస్ దాంతోనే రెసిపీస్ అన్నీ చేస్తారు. ఓకే, సో ఇలా కొబ్బరి నూనె లైట్గా వేసాక దీంట్లో మనం ఎండుమిరపకాయలు అండి. సో ఎండుమిరపకాయలు వేసుకోవాలి. సో లైట్గా నూనె వేసాం, దాంట్లో ఎండుమిరపకాయలు వేసాం. అలాగే ఈ ఎండుమిరపకాయలతో పాటు కొన్ని ధనియాలు కూడా వేసుకోవాలి. సో ధనియాలు వేసాను. అలాగే సోంపు అండి. సో సోంపు, ధనియాలు. సో సోంపు యాక్చువల్గా అంటే మనకి మసాలాలో యాడ్ అవుతాయి. సో ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఎక్కువ ఏంటంటే మనకి అరోమాని, ఫ్లేవర్ని ఇస్తాయి అనమాట. సో సోంపు వేసాక ఒకసారి మంచిగా ధనియాలు, ఎండుమిరపకాయలు, అలాగే మనకి సోంపు వేసాం. కానీ ఇందులో సోంపుకి ఆప్షనల్ గా మనము జీలకర్ర వేసుకోవచ్చా? జీలకర్ర వేయలేమండి. సో రెండింటికి 2 డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉంటాయి. సో సోంపు టేస్ట్ సోంపు వస్తుంది, జీలకర్ర టేస్ట్ వస్తుంది. సో రెండింటికి మనం ఒక టేస్ట్ని అయితే బ్యాలెన్స్ చేయలేము. సో దేని టేస్ట్ దానికే ఉంటుంది. అలాగే వీటితో పాటు మనం కొబ్బరి నూనె వేసినప్పటికీ దీనిలో పేస్ట్ చేయడం కోసం ఫ్రెష్ కొబ్బరి తురుమును కూడా వేసుకోవాలి. సో ఫ్రెష్ కొబ్బరి తురుము వేస్తున్నాను. పచ్చి కొబ్బరి కొంచెం చిన్న మంట పైన మనం వేగనివ్వాలి. చూస్తున్నారు కదా, కొంచెం కోకోనట్ ఆయిల్లో సోంపు, ధనియాలు అండ్ అలాగే ఎండుమిర్చి, తర్వాత కొంచెం పచ్చి కొబ్బరి వేసి బాగా వేయించుకోవాలి సన్నటి సెగ. అలాగే దీంట్లో కొంచెం వాము కూడా యాడ్ అవుతుందండి. దీంట్లో వాము వేస్తున్నాను. వాము అలాగే చివర్లో దించే ముందు కొన్ని గసగసాలు కూడా వేసుకోవాలి. సో గసగసాలు మనకి త్వరగా మాడిపోతాయి కాబట్టి జస్ట్ మసాలా చేసేయడానికి చివర్లో గసగసాలు యాడ్ చేసుకోవాలి. సో వీటన్నిటిని ఇలా చేశాక మనం దీన్ని మంచిగా పేస్ట్ లా చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో మంచిగా వేయించాం కదా. ఓకే, సో చిన్న మంట పైన వేగిన తర్వాత దీన్ని మనం మిక్సీలో వేసుకున్నాం అండి. సో ఇది చల్లారేలోగా మనం మిగిలిన ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. సో ఇది చల్లారాక మనం దీన్ని పేస్ట్ చేసుకుందాం అండి. ఓకే, సో దీనిలో 2 రకాల పేస్టులు కదా. సో ఇది ఒక మసాలా అనమాట, బేస్ మనకి కర్రీ కోసం, షాకుతి కర్రీ కోసం అని ఇది బేస్ అనమాట. ఓకే, సో మసాలాలన్నీ కొంచెం కొబ్బరి నూనెలో ఇలా రోస్ట్లా చేసుకుందాం. ఇప్పుడు మటన్ మనం మ్యారినేట్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఇది పక్కన పెడదాం, చల్లార్చాక మనం దీన్ని పేస్ట్ చేద్దాం అండి. సో మటన్ని మనం ముందు చేసాం కదా, ఈ గ్రీన్ పేస్ట్, కొత్తిమీర, పుదీనా అలాగే పచ్చిమిరపకాయలు, ఈ 3 తాలూకు పేస్ట్ని మనం దీనికి పట్టించాలి మటన్ని. సో మటన్ పట్టిద్దామండి. మ్యారినేషన్ బౌల్ తీసుకుందాం. సో మటన్ని ఒక గిన్నెలో తీసుకొని ఈ పేస్ట్ దీనికి కలిపేస్తాం. మ్యారినేట్ చేసుకోవాలి మటన్ని, ఫ్రెష్ మటన్ని కంప్లీట్గా.
సో ఇప్పుడు మనం కొబ్బరి నూనె వేసుకుంటాం. ఓకే. సో దీంట్లో హోల్ గరం మసాలాలని యాడ్ చేసుకుంటాం. సో ఈ హోల్ గరం మసాలాలతో మనకి మంచి ఫ్లేవర్ అయితే బాగా వస్తుంది డిష్కి. సో హోల్ గరం మసాలా వేసాక ఒకసారి కొబ్బరి నూనెలో ఈ మసాలాలు వేగిన తర్వాత దీంట్లో మనం ఇలా మ్యారినేట్ చేసుకున్న మటన్ పీసెస్ అన్ని యాడ్ చేస్తాం. ఆయిల్లోకి వేసేయాలి. ఓకే. సో ఆయిల్లో వేసి దీన్ని బాగా వేగనివ్వాలి. సో నార్మల్గా మటన్ కుక్ అవ్వడానికి చాలా టైం పడుతుంది కదా పీస్. ఇది సో టైం మరి ఇలా పడుతుందండి. పాన్ లో వేసారు అంటే ఓకేనా, కంప్లీట్ గా పీస్ కుక్ అవుతుందా? మరి ఇది మనం ఉడికించాలండి. జస్ట్ ఇంక మనం ముందు దీన్ని ఇప్పుడు అంటే కొంచెం నూనెలో అలా వేగనిస్తున్నాం. సో ఇది టైం పడుతుంది మనకి. మనం మూత పెట్టి కాసేపు ఉడకనిద్దాం దీన్ని. సో షెఫ్ మరి రంజాన్ స్పెషల్గా మటన్ షాకూతిని రెడీ చేస్తున్నారు. అది అవ్వడానికి కాసేపు టైం పడుతుంది, కొంచెం సేపు వెయిట్ చేద్దాం. వావ్, ఫైన్ గ్రైండింగ్ అయితే అయిపోయింది. పేస్ట్ లా చేసుకున్నాం. సో ఈ పేస్ట్ని మనం యాడ్ చేస్తాం. సో ఇది యాడ్ చేయడానికంటే ముందు దీంట్లో మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఇలా మటన్ ఉడుకుతుంది కదా. సో మటన్ మనకి ఉడకడానికి టైం పడుతుంది. సో దీంట్లో మనం చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా మనం దీనిలో యాడ్ చేసుకోవాలండి. సో ఈ ఉల్లిపాయ ముక్కలను కూడా వేస్తున్నాను దీంట్లో. అంటే సగం ఉడికిన తర్వాత వేయడానికి రీజన్ ఏంటంటారు? ఆనియన్స్ మామూలుగా ఆయిల్లో వేస్తే బాగా ఫ్రై అవుతుంది కదా ఆనియన్స్. యాక్చువల్గా ఏంటంటే ఆనియన్స్ ఆయిల్లో వేస్తే బాగా ఫ్రై అవుతుంది ఎగ్జాక్ట్లీ. కాకపోతే ఈ మటన్ మనం మ్యారినేట్ చేసింది కొంచెం ఆయిల్తో పాటు సాతే చేయాలి. ఓకే. ఇంకా మటన్ కాకుండా సీ ఫుడ్ ఏదైనా అనుకోండి దీన్ని తీసి మనం ఉల్లిపాయలు వేయించుకోవచ్చు. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఈ మటన్ ఉడకడానికి టైం పడుతుంది, అలాగే దాంతోపాటు ఉల్లిపాయలు కూడా ఉడికిపోతాయి కాబట్టి మనం ఇలా డైరెక్ట్గా వేసేయచ్చు అనమాట. ఓకే. దీంట్లో మనం మసాలాలు కూడా ఇంకా యాడ్ చేసుకుంటామండి. సో మసాలాలో ఏంటంటే కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు అలాగే డిష్లో మనకి రుచికి తగినంత ఉప్పును కూడా వేసుకుంటాం. సో ఉప్పు వేస్తున్నాను. అలాగే దీంట్లో మిరియాల పొడి కూడా పడుతుంది. సో మిరియాల పొడి వేసా. సో ఈ మిరియాల పొడితో ఇంకొంచెం ఘాట్ అయితే మనకు వస్తుంది డిష్కి. అలాగే దీంట్లో మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఇప్పుడు పేస్ట్ని కూడా మనం యాడ్ చేసుకోవాలి. సో పేస్ట్ వేస్తున్నాను. సో ఈ పేస్ట్ మనకి అంటే క్వాంటిటీని చూసుకొని కొంచెం ఘాటు ఫ్లేవర్ అయితే బాగా వస్తుంది, చూసుకొని వేసుకోండి. ఒకవేళ మిగిలితే మనం నెక్స్ట్ అదర్ డిష్లో కూడా యూస్ చేసుకోవచ్చు. సో తగినంతగా యూస్ చేయండి. ఓకే. సో ఈ విధంగా ఇలా మంచిగా పేస్ట్ అంతా ముక్కలకు పట్టించేలాగా బాగా మిక్స్ చేసుకొని ఈ మసాలా ముద్దని ఈ ముక్కలకి పట్టించాలి బాగా. ఓకే. సో మటన్ ఉడకాలి, బాగా టైం పడుతుంది. సో దీనికి తగిన నీళ్లు వేస్తూ మనం చూసుకుంటూ కలుపుకుంటూ మటన్ పూర్తిగా మెత్తగా ఉడికించేంత వరకు ఉడికించాలి. లేదంటే ఈ స్టేజ్లో మీరు కావాలంటే కుక్కర్లో కూడా ట్రాన్స్ఫర్ చేసుకొని బాగా ఉడికించుకోవచ్చు. ఓకే. సో ఈ మటన్ షాకూతికి కావాల్సిన మసాలాలు అన్నీ అయితే మనం వేసాం. సో దీన్ని ఇప్పుడు ఏం చేద్దామంటే మనం నీళ్లు పోసి బాగా దాన్ని మటన్ మెత్తగా ఉడికేలా ఉడికించుకుందామండి. ఓకే. సో నాకు ఒక డౌట్ ఏంటంటే మటన్ పీసెస్లో మనం ప్రాన్స్ యాడ్ చేసుకోవచ్చా? ప్రాన్స్ షాకూతి లాగా పేరు పెట్టుకోవచ్చా? ప్రాన్స్ షాకూతి అంటే మనం సీ ఫుడ్ షాకూతి చేయొచ్చు, అది సెపరేట్. రెండింటి కాంబినేషన్లో చేసినప్పుడు మటన్కి అంటే రెండు డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ కుకింగ్ ఉంటుంది కాబట్టి రెండింటిని కలిపి చేయలేము. సో ఇదర్ కంప్లీట్ మటన్ ఉడికేసరికి ప్రాన్స్ మీకు ఇంకా అందులో కనిపించవు, లేదా రబ్బర్ అయినా అయిపోవచ్చు, లేదంటే కంప్లీట్గా మెల్ట్ అయిపోవచ్చు. ఓకే. సో రెండు సెపరేట్గానే చేసుకోవాలి. సీ ఫుడ్ చేస్తే సీ ఫుడ్ చేయాలి, చికెన్ చేస్తే చికెన్ చేయాలి, లేదంటే మటన్. రెండు కలిపి అయితే చేయకూడదు. ఓకే. సో ఇప్పుడు దీనికి మనం వాటర్ వేసాం. సో మటన్ బాగా ఉడకాలి. మనం దీన్ని మూత పెట్టి మనం మటన్ బాగా ఉడికించుకోవాలి. సో వాటర్ అది ఇంకిపోతే మళ్ళీ ఇంకా మటన్ ఉడికినంత వరకు మనం వాటర్ని యాడ్ చేస్తూ ఉడికిస్తూ ఉండాలి. ఓకే. సో చూస్తున్నారు కదా మటన్ ఉడకడానికి ఇంకా కొంచెం టైం పట్టేలాగా ఉంది, అందుకే మూత పెట్టేసి కాసేపు వెయిట్ చేద్దాం మనం. సో ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అయితే వెయిట్ చేసాం. మటన్ కూడా బాగా ఉడికినట్టు అనిపిస్తోంది. సో ఒక్కసారి చెక్ చేసి చూద్దాం. షెఫ్ చూద్దామా ఒకసారి? చూద్దామండి. ముక్కియండి. వావ్, చాలా ఫైన్ గా ఉడికినట్టు అనిపిస్తోంది నాకైతే పీసెస్ అన్ని. అండ్ మసాలా కూడా బాగా అబ్జర్వ్ చేసుకుంది పీసెస్ మొత్తానికి. స్మెల్ కూడా చాలా అద్దుర్స్. సో ఇంకా మనం దీన్ని ఇంకా డిష్ అవుట్ చేయొచ్చండి. సో మనకి మటన్ షాకూతి అయితే రెడీ అయిపోయింది. సో స్టవ్ ఆఫ్ చేసుకుందాం. సర్వింగ్ బౌల్ లో సర్వ్ చేసుకుంటున్నాం ఇప్పుడు. సో చాలా టేస్టీగా ఉండబోతుంది ఇది డిష్. ఓకే. సో మటన్ షాకూతి రెడీ అయింది. సో గోవన్ పాపులర్ డిష్ అయినటువంటి మటన్ షాకూతి అయితే రెడీ అయిందండి. ప్లీజ్ ఎంజాయ్. థ్యాంక్ యూ. అద్భుతం.
మటన్ షాకూతి. సో దీన్ని అయితే నేను టేస్ట్ చేయడానికి సో ఎక్సైటెడ్గా ఉన్నాను. లెట్స్ టేస్ట్ ఇట్. మటన్ షాకూతికి కావలసిన పదార్థాలు: మటన్ 250 గ్రాములు, గ్రీన్ పేస్ట్ అరకప్పు, కోకోనట్ ఆయిల్ 2 స్పూన్లు, కొబ్బరి తురుము అరకప్పు, ఎండుమిరపకాయలు 2, ధనియాలు 1 స్పూన్, సోంపు 1 స్పూను, వాము 1 స్పూను, మిరియాల పొడి పావు చెంచా, గసగసాలు 2 స్పూన్లు, హోల్ గరం మసాలా కొద్దిగా, పసుపు 1/2 స్పూను, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, ఉప్పు తగినంత, చింతపండు రసం 2 స్పూన్లు. మటన్ షాకూతి తయారు చేసుకునే విధానం చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని కొబ్బరి నూనె వేసి వేడి చేసుకోవాలి. నూనె వేడయ్యాక ఎండుమిరపకాయలు, ధనియాలు, సోంపు వేసి కొద్దిగా వేయించుకున్న తర్వాత పచ్చి కొబ్బరి తురుము, గసగసాలు వేసి వేయించుకొని స్టవ్ ఆపి మిక్సీ జార్లోకి తీసుకొని చల్లారాక మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు తీసుకున్న మటన్ లో ముందుగా తయారు చేసి పెట్టుకున్న గ్రీన్ పేస్ట్ వేసి మ్యారినేట్ చేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని కొబ్బరి నూనె వేసి వేడి చేసుకోవాలి. నూనె వేడయ్యాక హోల్ గరం మసాలా, మ్యారినేట్ చేసుకున్న మటన్ వేసి కలిపి మూత పెట్టి కాసేపు ఉడికించాలి. మటన్ ఉడుకుతున్నప్పుడు ఉల్లిపాయ ముక్కలు, పసుపు, ఉప్పు, మిరియాల పొడి అలాగే ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పొడి వేసి బాగా మిక్స్ చేసుకొని కొన్ని నీళ్లు పోసి మూత పెట్టి మటన్ పూర్తిగా ఉడకనివ్వాలి. మసాలాల్లో మటన్ ఉడికాక సర్వ్ చేసుకుంటే సూపర్ అండ్ డెలిషియస్ గా రంజాన్ స్పెషల్ వేడి వేడి మటన్ షాకూతి రెడీ.